హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనుబాబు. ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా బాగుంది. అలాగే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బేస్మెంట్ అనేది హైట్ అనేది తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లేఅవుట్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేస్తున్నారండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హెడ్జెస్ చూశారు కదా, టాప్ వరకు కూడా మనకి హైజెస్లో అయితే రావడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి హైజెస్ వరకు కూడా మనకి హైట్గా రావడం జరుగుతుంది. ఇన్కేస్ మనకి సిమెంట్ రోడ్ వేసినా సరే మనకి హైట్ అనేది ప్యారలల్ అవుతుంది తప్పితే మరీ హైట్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ కూడా బేస్మెంట్ అనేది హైట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఫ్యూచర్లో ఇన్కేస్ మనకి రోడ్ అనేది కూడా హైట్ వేసినా సరే బాగుంటుంది ఫ్రెండ్స్. ఐరన్ గేట్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. హెవీ టైల్స్ అయితే రావడం జరుగుతుందండి. పార్కింగ్ హెవీ టైల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా రాయల్ పే డిజైన్ అయితే తీసుకున్నారు సైడ్ డోర్స్కి, సైడ్ వాల్స్కి. అలాగే సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 26.5x50 కొలతలతో అయితే రావడం జరుగుతుందండి. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ప్రతి డీటెయిల్స్ కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఓనర్ కూడా డైరెక్ట్ సేల్ ఫ్రెండ్స్. ఇది ఓనర్ అనేది చూస్తున్నారు కదా. డోర్ వచ్చేసి మనకి డిజైనింగ్ గ్లాస్ ప్లస్ మనకి టేక్ వుడ్తో అయితే రావడం జరిగింది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. 10x20 సైజ్తో అయితే రావడం జరుగుతుంది. 10x20 సైజ్తో అయితే రావడం జరుగుతుంది. టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు. అలాగే రాయల్ పే కూడా తీసుకున్నారు. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, బార్డర్స్ అనేవి తీసుకున్నారండి. అలాగే ఇక్కడ చూడండి, ఇన్వర్టర్ పాయింట్ అనేది కూడా తీసుకున్నారు. ఇక్కడ టీవీ యూనిట్ ఫ్రెండ్స్. అది అలాగే మనకి ఈస్ట్ వైపు డోర్ కూడా తీసుకున్నారు. నార్మల్ డోర్ అయితే రావడం జరుగుతుందండి. రూమ్స్ అనేవి ఎదురెదురుగా అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు వుడ్ అనేది తీసుకున్నారండి. ఎంత కూడా రూమ్ ఫ్రెండ్స్. ఇది రూమ్ వచ్చేసి మనకి 11-13 సైజుతో అయితే రావడం జరుగుతుంది. సెమీ ఫినిష్డ్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది నీట్గా తీసుకున్నారు. అలాగే వాల్ కూడా మనకి రాయల్ పే డిజైన్ అనేది తీసుకున్నారు. అది కూడా డీసెంట్గా ఉంది. వర్క్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పాను ఫ్రెండ్స్, ఇది పిఠాపురం వెళ్ళే రోడ్లో అయితే పిఠాపురానికి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఎఫ్కే పాలెం దగ్గరలో అయితే రావడం జరుగుతుంది. పిఠాపురం వెళ్ళే రోడ్లో మనకి ఎఫ్కే పాలెం దగ్గరలో అయితే రావడం జరుగుతుంది. ఇది కాస్ట్ వచ్చి మనకి 48 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్. ఈ రూమ్ సైజ్ వచ్చి మనకి 14x11 సైజుతో అయితే రావడం జరుగుతుంది. 14-11 సైజుతో అయితే రూమ్ అయితే రావడం జరుగుతుందండి. చూసారు కదా, రూమ్ అనేది టాప్ వర్క్ కూడా తీసుకోవచ్చు. మనకి సైడ్ వాల్ తీసుకున్నా డైరెక్ట్ మనకి బీరోస్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే వాల్కి డైరెక్ట్గా లోపలికి అనేది తీసుకున్నారు. ఇది కూడా డీసెంట్గా ఉంది. వాటర్ ప్రూఫ్ డోర్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టాప్ ఎడ్జెస్ వరకు కూడా టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది క్లీనింగ్ పర్పస్లో మనకి చాలా యూజ్ అనేది అవుతుందండి. టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది అలా పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది పూజా రూమ్ సైజెస్ వచ్చి మనకి 5x6 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. పూజా రూమ్ అనేది అంతా కూడా పూజా రూమ్ 5x6 సైజుతో అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది పిఠాపురం ఎఫ్కే పాలెం దగ్గరలో అయితే మనకి రావడం అనేది జరుగుతుందండి. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 10x7 ఉంటుంది. 10x7 సైజుతో అయితే రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది అలా కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ అనేది కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి. అవుట్ సైడ్ కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. వెస్ట్ సైడ్ బిల్డింగ్ కాబట్టి అది కూడా చూపిస్తాం మీకు. టాప్లో కూడా స్టోరేజ్ అనేది ఇచ్చారు.
80% వరకు నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కాస్ట్ ఉంది 48 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది. మరిన్ని వివరాలకి అయితే నా నెంబర్కి అయితే కాల్ చేస్తే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ సేల్ ఫ్రెండ్స్ ఇది. 80% వరకు కూడా మనకు లోన్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ మీద. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అవుట్ సైడ్ వాష్రూమ్ అనేది టాప్లో చూస్తున్నారు కదా, అడ్జస్ట్ అది కిచెన్ అడ్జస్ట్. సైడ్ హౌసెస్ అవి కూడా చూస్తున్నారు కదా. బిల్డింగ్ అనేది ఈ ఏరియా అనేది చాలా డెవలప్ అయితే అయిందండి. కానీ కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా ఉంది. 48 lakhs చెప్తున్నారు. ప్లస్ మనకి నెగోషియబుల్ ఫ్రెండ్స్ అది. డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.